నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. చాలా నిర్ణయాలు ఇప్పటివరకు చూసాం. మరొక సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. దీంట్లో భాగంగానే 20 లక్షల మంది ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపించినట్టుగా మనకి మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ 20 లక్షల మంది ప్రస్తుతానికి రిమోట్గా, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుంచే పనిచేస్తున్నారు. మీరు ఇంటి నుంచి కాకుండా ఇక నుంచి ఆఫీస్కి వారానికి 5 రోజులు రావాల్సి ఉంటుంది. అలా రావడానికి సిద్ధంగా లేని వారు ఉద్యోగాలు వదులుకోండి అని ఒక హెచ్చరికలాగా ఈమెయిల్స్ పంపించినట్టుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఈ యొక్క ప్రభావం ఇందులో ఎంతమంది ఉద్యోగాల నుంచి తీసేటువంటి అవకాశం ఉంది, ఈ ప్రభావం అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ పైన ఎలా పడేటువంటి అవకాశం ఉంది, దీని గురించి క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో అందుబాటులో ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ కనిగంటి రమేష్ బాబు గారు. రమేష్ బాబు గారు నమస్తే అండి. ఇది నిజమేనా? ఇప్పుడు ట్రంప్ 20 లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈమెయిల్స్ పంపించారు, మీరు ఆఫీసుకు రండి, వచ్చి పని చేయండి, లేకపోతే మీ ఉద్యోగాలు రాజీనామా చేసి వెళ్ళిపోండి. అలా చేస్తే ఏదో డెడ్ లైన్ కూడా పెట్టినట్టున్నారు, ఫిబ్రవరి సంథింగ్ డెడ్ లైన్ పెట్టారు. ఆ లోపు మీరు నిర్ణయం తీసుకుంటే మీకు 8 నెలల జీతం ఇస్తాం అని చెప్పి. ఏంటి అసలు? రాజుగారు, నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకి మీ ద్వారా నా నమస్తే. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రస్తావించిన అంశము చాలా చర్చనీయాంశమైంది. అమెరికాలో భయాందోళన కూడా గురవుతున్న అంశమైంది. జనరల్గా ప్రైవేట్ రంగంలో మల్టీనేషనల్ కార్పొరేషన్స్ మా కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి చాలామందికి పింక్ స్లిప్స్ ఇచ్చేసి లే ఆఫ్ అంటారు. లే ఆఫ్ అంటే అయ్యా బాబు ఉద్యోగం పోయింది, ఇంటికి వెళ్ళు అని చెప్పటం అంతే. కానీ అమెరికా చరిత్రలో ప్రభుత్వ ఉద్యోగులకి 20 లక్షల మందికి ఈమెయిల్స్ పంపించి ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వేర్ సచ్ ఎ లార్జ్ చంక్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులకి 20 లక్షల మందికి ఈమెయిల్ వచ్చింది. ఏమని? మీరు రండి అంటే ఫిబ్రవరి 6వ తారీఖు లోపల మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో, ఉందాం అనుకుంటున్నారా, ఉద్యోగం రాజీనామా చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఒకవేళ ఉద్యోగం రాజీనామా చేసి వెళ్ళే పక్షం అయితే ఫిబ్రవరి 6వ తారీఖు లోపల మాకు తెలియపరచండి. 8 నెలల మీ ఉద్యోగానికి సంబంధించిన జీతం ఏదైతే ఉందో దాన్ని ఒక లంసంగా, మీరు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారు కాబట్టి మేము మీ అకౌంట్స్లో వేస్తాం. 8 నెలల శాలరీ, రాబోతున్న 8 నెలల శాలరీ. నెంబర్ 1. నెంబర్ 2, ఫిబ్రవరి 6 డెడ్ లైన్ పెట్టాను. నెంబర్ 3, దీని ద్వారా వచ్చే ఉపయోగం ఏంటంటే, అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానంటే, ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నాడు, నేను నిర్ణయం ఎందుకు తీసుకున్నానంటే 2020, 2021, 2022 మధ్య వరకు ఒక 2.5 సంవత్సరాల పాటు చైనీస్ ఆర్కెస్ట్రేటెడ్ వెనమస్ ఇంపీరియల్ డిజైన్, చైనా యొక్క విషపూరిత సామ్రాజ్యవాద కుట్రలో భాగంగా బయటకు వచ్చిన కరోనా వైరస్ కోవిడ్-19 మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి మీరందరూ పాక్షికంగా ఇళ్లలో కూర్చొని పనిచేశారు, పూర్తిగా ఆఫీస్కి రాలేదు. ఇప్పుడు కోవిడ్ లేదు, పూర్తిగా మీరు వారానికి 5 రోజులు ఆఫీస్కి రావాల్సిందే. దాంతోపాటు ఎక్కువ పని దినాలని, వర్కింగ్ డేస్ని ఎక్కువగా ఇవ్వాల్సిందే. హాలిడే మూడ్ తగ్గించండి. అందరూ నడుము వంచి మళ్ళీ లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికాని ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా చేయటానికి ఆర్థికంగా, సాంకేతిక పరంగా, రాజకీయ పరంగా, వర్తక వాణిజ్య వ్యాపార పరంగా కొత్త సాంకేతిక నైపుణ్యాలని సంతరించుకోవడంతో పాటు, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, IoT, బిగ్ డేటా, 5G, మెటావర్స్, 6G ఇలాంటి వాటితో పాటు అన్ని రకాలుగా ఆల్రౌండెడ్ డెవలప్మెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది ఇప్పుడు చైనాని కానీ మిగతా దేశాలను కానీ ఎదుర్కోవాలి అంటే మనందరం నడుము వంచి మళ్ళీ పాత రోజుల్ని గుర్తు చేసుకొని 1870 నుంచి 1915 మధ్య అమెరికాకు ఒక స్వర్ణయుగం ఉంది, ఆ యుగంలోకి వెళ్దాం అన్నారు. ఆ స్వర్ణయుగం ఏంట్రా బాబు అని పరిశీలిస్తే, సొంత దేశస్తుల మీద, అమెరికన్ పౌరుల మీద ట్యాక్స్ తగ్గించి అమెరికాతో వ్యాపారం చేస్తున్న దేశాల మీద దిగుమతి సుంకం, ఇంపోర్ట్ టారిఫ్ ఎక్కువ విధించి ఆ ఆదాయంతో అమెరికా యొక్క తలసరి ప్రామాణిక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచడం అనేది ఈజ్ ఇట్ ఏ గుడ్ మూవ్? ఇది ఒక మంచి నిర్ణయమేనా? లేకపోతే, ఎందుకంటే కొంతమంది అంటారు హీఈస్ మ్యాడ్, అతనికి ఏది తోస్తే అది చేస్తారని అంటారు. అందులో కొన్ని మిస్ఫైర్ అవుతాయి, కొన్ని సక్సెస్ అవుతాయని కూడా చెప్తున్నారు.
ఈ విషయంలో ఎందుకంటే ఇప్పుడు పౌరసత్వం అవును, అర్థం. జన్మతః పౌరసత్వం అనేది రద్దు చేశారు, బట్ కోర్టులో ఇప్పుడు దానికి చుక్కెదురైంది. అవును. కోర్టు తాత్కాలికంగా తాత్కాలికంగా నిలిపేసింది. ఇప్పుడు చాలా విషయాలు ఇలాంటివి కొన్ని చేస్తున్నారు. అక్రమ వలస అది పంపించి దాన్ని ఎవరు కాదనలేదు, అది మంచి నిర్ణయం. ఈ విషయంలో ఏంటి రాజుగారు, మీరు ఒక మంచి ప్రశ్న నా ముందర ఉంచారు. ఒక 100 రాళ్ళు వేస్తాం ఒక టార్గెట్ పెట్టుకొని, అందుట్లో ఒక 50 రాళ్ళు 60 రాళ్ళు 40 రాళ్ళు తగులుతాయి, మిగతా ఫెయిల్ అవుతాయి. సేమ్ ట్రంప్ విషయంలో కూడా ఆయన ఒక 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొచ్చారు జనవరి 20, 2025. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో ఒక ఇంపార్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటి, ఐఆర్ఎస్ అనే దాన్ని రద్దు చేసి ఈఆర్ఎస్ అనే దాన్ని పెడతానని అన్నాడు. అంటే అర్థం ఏంటి, మన నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకి అరటిపండు వలిచినట్టు చెప్తా తెలుగులో. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ అంటారు. అంటే అమెరికాలో ఉండి అమెరికాలో జీవనం సాగిస్తున్న అమెరికా పౌరులు, మిగతా కొంతమంది వర్కర్సు అమెరికన్ రెవెన్యూ సర్వీస్కి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలి. ఆ ఐఆర్ఎస్ అనే డిపార్ట్మెంట్ నేను రద్దు చేస్తున్నాను, అసలు ఇన్కమ్ ట్యాక్స్నే ఎత్తేస్తున్నా, అమెరికా వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ చేయట్లా నేను పూర్తిగా. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ట్రంప్ గారు చెప్పిన దాని ప్రకారం ఆయన అన్నమాట ఏంటంటే, ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ అని ఈఆర్ఎస్ స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఏంటంటే అర్థం, ప్రపంచంలో 195 దేశాలు పైగా దేశాలు ఉంటే అందుట్లో ఒక 100 దేశాలు పైగా అమెరికాకి వాళ్ళ సరుకుల్ని పంపించి అమ్ముకుంటాయి. అమెరికాకి వాళ్ళ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు, అమెరికా ఇంపోర్ట్ చేస్తుంది. నేను అమెరికాలోకి నేను దిగుమతి చేసుకుంటున్నాను కాబట్టి, మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ వస్తువుల మీద మేము టారిఫ్ వేస్తున్నాం, సుంకం వేస్తున్నాం. మీరు మా దేశం వచ్చి మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారు కదా, మరి ట్యాక్స్ కట్టండి, మీ వస్తువులు కొంటాం, 200% ట్యాక్స్ పెంచేస్తాను అని పెంచేస్తున్నాడు. ఆ 200% ట్యాక్స్ పెంచడం మూలాన, అంటే టారిఫ్ పెంచడం మూలాన అమెరికాకి విపరీతమైన ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో ఇంటర్నల్గా నేను ట్యాక్స్ రద్దు చేశాను కదా, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వేయట్లేదు కదా మీ మీద, అమెరికా ప్రజల మీద, ఈ వచ్చిన డబ్బులు ఇటు ఖర్చు పెడతా. ఇప్పటి వరకు ఏమైంది, మీరు కడుతున్న ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు తీసుకొని ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతా. రైట్ సార్, 100% ప్రాక్టికల్గా వర్కౌట్ అవటానికి ట్రంప్ గారు సన్నద్ధుడయ్యాడు. ట్రంప్ గారు గెలుస్తారు, 100% సక్సెస్ కొడతారు అని నేను చెప్తున్నా. ఎలా, నేను ఏదో మామూలుగా పేపర్ మిడిమిడి జ్ఞానంతో పేపర్ చదివి చెప్పట్లా. అమెరికన్ గవర్నమెంటు పాలిటిక్స్ ఫారెన్ పాలసీ మీద పిహెచ్డి చేశారు ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుంచి. ఇజ్రాయెల్ అనే దేశంలో 3 సంవత్సరాలు సెక్యూరిటీ స్టడీస్ చేసి వచ్చా. అమెరికన్ గవర్నమెంట్ నన్ను 15 అమెరికన్ యూనివర్సిటీస్ తీసుకెళ్ళింది. ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్ కింద ఐవీఎల్పి ఫెలో, వెరీ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫెలోషిప్ అంటారు, ఐవీఎల్పి, దానికి సెలెక్ట్ అయ్యి అమెరికన్ స్టడీస్ కరికులం డెవలప్ చేయడానికి నన్ను అమెరికన్ గవర్నమెంట్, స్టేట్ డిపార్ట్మెంట్ దే టుక్ మీ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇంత పరిజ్ఞానంతో ఎప్పుడండి, 2011, 2012. ఇఫ్ యూ టైప్ డాక్టర్ రమేష్ కన్నగంటి, యూ విల్ గెట్ టు నో హూ ఐ యామ్, వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్. ఎందుకు చెబుతున్నానంటే, ఇది ఏదో పైన న్యూస్ పేపర్ రీడింగ్తో చెప్పట్లా. అమెరికన్ గవర్నమెంట్ని, పాలిటిక్స్ని, ఫారెన్ పాలసీని గత 15-16 ఏళ్ళగా స్టడీ చేస్తున్న వాడిగా చెప్తున్నాను. ప్రెసిడెంట్ ట్రంప్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, 100% ఒక పాలసీ ఆయన తీసుకురాబోయే ముందల వాళ్ళకి ఒక థింక్ ట్యాంక్ ఉంటుంది. థింక్ ట్యాంక్, మన సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ మా థింక్ ట్యాంక్ లాగా ఒక థింక్ ట్యాంక్ ఉంది వాళ్ళకి. వాళ్ళందరూ కూర్చొని మేధోమథనం చేస్తారు, బ్రెయిన్ స్ట్రామింగ్ చేస్తారు. అన్ని రకాల సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఈ పాలసీ విధి విధానం విధంగా రాస్తున్నాము, దీని యొక్క రిపర్కర్షన్స్, కాన్సిక్వెన్సెస్, ఇంప్లికేషన్స్, అంటే ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద చర్చించి చేస్తారు. 100కి 90%, అంటే 100% కాకపోయినా ఈ యొక్క సిస్టమ్ మూలాన అమెరికాలో ఒక డిసిప్లిన్, ఒక సిస్టమాటిక్ అప్రోచ్ తీసుకురావాలని ప్రెసిడెంట్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు ఈ నిర్ణయం కనుక విజయవంతంగా అమలైతే అమెరికా ప్రభుత్వ ఖర్చులు ప్రతి ఏటా $100 బిలియన్ వరకు తగ్గొచ్చని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా సార్, ప్రేక్షకులకి ఉన్న ఖర్చును తగ్గించి మొన్నటి వరకు లేని ఆదాయాన్ని క్రియేట్ చేసి, ఏంటది మొన్నటి వరకు లేని ఆదాయం ఏంటి చెప్పండి సార్, వేరే దేశాలు అమెరికాతో వ్యాపారం చేస్తే అమెరికాకు సుంకం కట్టాలి అనేది మొన్నటి వరకు లేదు. ఓన్లీ అమెరికాలో ఉన్న అమెరికా పౌరుల మీద ట్యాక్సులు వేసి ఆ ట్యాక్సుల డబ్బులతో వేరే దేశాలకు సహాయం చేయడం జరిగింది మొన్నటి వరకు. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, అది అయిపోయిందిరా బాబు, చేసింది చాలు, ఇంకా 4 రోజులు చేస్తే అడుక్కుంటాము, అలా చేయము. అమెరికా మళ్ళీ హౌ డు యూ క్రియేట్ వెల్త్ అంటే బై ఇంపోజింగ్ టారిఫ్స్ ఆన్ అదర్ ఫారిన్ కంట్రీస్ హూ ఎవర్ ఈజ్ డూయింగ్ బిజినెస్ విత్ అమెరికా. వేరే వాళ్ళ డబ్బుల్ని తీసుకొచ్చి మిమ్మల్ని నేను సంపన్నులుగా చేస్తాను
ఓకే 100% అమెరికన్ పౌరులు హ్యాపీగా ఫీల్ అయ్యి డొనాల్డ్ ట్రంప్కు సహకరిస్తారు. ఇంకో మాట ఏంటి, ఈ 20 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు తీసేస్తున్నాను, నా కడుపు నింపుకోవడం కోసం కాదు, ప్రతి సంవత్సరం $100 బిలియన్ నేను సేవ్ చేయొచ్చు. మీరు చేసే పని చేస్తే ఇంటి దగ్గర కూర్చొని చేయండి, లేదా ఆఫీస్కి వచ్చి 5 పని దినాలు 5 వర్కింగ్ డేస్ పర్. మన నారాయణమూర్తి గారు ఇన్ఫోసిస్ ఏమని చెప్పారు, 70 గంటలు 70 గంటలు అన్నాడు. అంటే రోజుకి మన వాళ్ళు మహా పని చేస్తే వారానికి రోజుకి 8 గంటలు చొప్పున 40 గంటలు. 70 గంటలు అనే మాట ఎందుకన్నాడు నారాయణమూర్తి గారు, ఎక్కువ పని చేయాలి, రేస్ అట్లా ఉంది, కాంపిటీషన్ అట్లా ఉంది అన్నాడు. అలాగే డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడంటే, ప్రభుత్వ ఉద్యోగులారా, మీరు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని కాలు మీద కాలు వేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు చట్టా పట్టాలు వేసుకొని చెట్ల కింద పొట్ల కింద తిరగటం కాదు, వచ్చి ఒళ్ళొంచి ఆఫీసులో కూర్చొని పనిచేయండి, లేకపోతే 20 లక్షల మందిని తీసి పక్కనేస్తా. తీసి పక్కనేయడం మూలం నాకు $100 బిలియన్ మిగులుతున్నాయి పర్ యానం ఒక సంవత్సరం. చారిత్రాత్మక విప్లవాత్మక నిర్ణయం. అడాసిటీ అంటే ధైర్యంతో సాహసోపేతమైన నిర్ణయమే తీసుకున్నాడు. అమెరికా ప్రజలు కూడా తప్పనిసరిగా ఈ నిర్ణయాన్ని మొదట్లో కొంత అపోజిషన్ ఉన్నా కానీ స్లోగా దీనికి అలవాటు పడిపోతారు. ఎందుకంటే న్యాయకత్వం అనేది ఎవరు పళ్ళెంలో పెట్టేవారు, లీడర్షిప్ ఈజ్ నాట్ గివెన్ ఆన్ ఏ ప్లేటర్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. న్యాయకత్వం రాజ్యం వీరభోజ్యం అన్నారు మన తెలుగులో కూడా, మన సంస్కృతి సాంప్రదాయాల్లో కూడా. వీరుడికే రాజ్యం దొగ్గుద్ది. జయలక్ష్మి ధనలక్ష్మి వరించేది ఎవరిని, వీరుణ్ణే. డొనాల్డ్ ట్రంప్ మొన్న యుద్ధ భేరీలో యుద్ధ ప్రాంగణంలో అమోఘమైన చారిత్రాత్మకమైన విజయం సాధించి గెలిచి వచ్చాడు. అందరినీ మళ్ళీ ట్రంప్ రాననుకున్నారు సార్. ట్రంప్ పిచ్చోడు, ట్రంప్ని ఎవరు ఎన్నుకుంటారు అనుకున్నారు సార్. కానీ ట్రంప్ ఎన్నడూ లేని విధంగా మళ్ళీ తిరిగి బ్యాక్ వచ్చి, ఈయన అమెరికా రాజ్యాంగం ప్రకారం రాజుగారు 2 సార్లు మాత్రమే అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఈయన లాస్ట్ అవకాశం, సెకండ్ అండ్ లాస్ట్ అవకాశం. సో హీ విల్ గివ్ హిజ్ 100% టు మేక్ అమెరికన్ సిటిజన్స్ హ్యాపీ. అమెరికా పౌరుల కోసం మాత్రమే, అమెరికా పౌరుల యొక్క సంతోషం కోసం, అమెరికా పౌరుల యొక్క జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఇతను అన్ని రకాలుగా సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి అమెరికాని మళ్ళీ నెంబర్ 1గా పెట్టి ప్రపంచంలో అమెరికా అంటే మళ్ళీ భయపడేటట్టు చేయాలనేదే ఈయన కాంక్ష. ఆ లక్ష్యంతో పని, ముఖ్యంగా చైనాని దృష్టిలో పెట్టుకొని చైనాకి గుణపాఠం చెప్పాలి అనే ఒక కాంక్షతో పనిచేస్తున్నాడు. ఓకే రమేష్ బాబు గారు, చూద్దాం మరి ఈ సాహసోపేతమైన చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఎంత మేరకు సత్ఫలితాలను ఇస్తుందనేది మనం భవిష్యత్తులో చూస్తాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్ సార్. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేషనలిస్ట్ హబ్ NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.